స్పెన్సర్ స్పెషల్ బ్రెడ్ కొంటే బెర్త్ కన్ఫర్మ్. స్పెన్సర్లో నాసిరకం విషపూరిత బ్రెడ్లో అమ్మకాలు. విశాఖలో బుల్లే కాలేజ్ దగ్గర ఉన్న స్పెన్సర్లో బ్రెడ్ కొంటే ఇక అంతే సంగతులు. నాసిరకమైన పదార్థాలతో తయారు చేసిన బ్రెడ్ ఇక్కడ అమ్మడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. పేరుకు పెద్ద షాప్ అయినా లోపల ఓన్ బేకరీ నడుపుతున్న స్పెన్సర్ యాజమాన్యం నాణ్యత లేని బ్రెడ్ల అమ్మకంపై కొనుగోలుదారుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం స్పెన్సర్లో దొరికే బ్రెడ్ కొని సీల్ ఓపెన్ చేయగానే లోపలంతా పాడైపోయినట్లు కనిపించింది. దీనిపై ప్రశ్నిస్తే స్పెన్సర్ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది. ఇంతకు ముందే ఇక్కడ బ్రెడ్ తయారీ నాణ్యతపై ఒక వ్యక్తి కన్స్యూమర్ ఫామ్లో కేసు ఫైల్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. అయినా సరే వీరి దారి మార్చుకోలేదు. వినియోగదారులను మోసం చేయడమే కాకుండా వారి ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న స్పెన్సర్పై దాడులు చేయకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. చిన్నా చితకా హోటల్స్పై పెద్ద దాడులు చేసే ఫుడ్ ఇన్స్పెక్టర్లు స్పెన్సర్లలో దాడులు ఎందుకు నిర్వహించడం లేదో వారే చెప్పాలి. ఓన్ బేకరీ ఉండి కూడా నాణ్యత లేని విషపూరిత బ్రెడ్ అమ్మడంపై అధికారులు సీరియస్గానే చర్యలు తీసుకోవాల్సి ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పేరేంటి చెప్పండి. అలా కదా ఆడి మీకు చాలా కంప్లైంట్లు వచ్చాయని మేము వచ్చాం. ఓకేనండి. అలాగే నీ టైం ఉన్నా కూడా గురికి వెళ్ళండి ఒకసారి. ఇది బాగుందా బాగాలేదు బ్రెడ్ చెప్పండి. టైం ఎంతవరకు ఉందండి గురువు గారు? 15 వరకు ఉందా? తయారైంది. ఇప్పుడు ఎంత టైం ఉంది? ఇంకా బెస్ట్ బిఫోర్ ఉంది కదా, 15 వరకు ఉంది. బట్ బ్రెడ్ ఇలా ఉంటే కన్జ్యూమర్స్ కొంటారా? బ్రౌన్ బ్రెడ్ ఇది చెప్పండి. రైతు ఎలా వెళ్తారండి? ఈరోజు డేట్ ఎంత? ఈరోజు డేట్ అని చెప్పండి. 13 సార్. 13 కదా, 13 జూలై ఈరోజు కదా, శనివారం. ఓకేనా? డేట్ ఎంతవరకు ఉంది మనకి? మరి దెన్ వై స్పెన్సర్ మెయిన్ స్టోరే ఆల్రెడీ కంప్లైంట్ చూపించమంటారు నన్ను. మీ పేరేంటి? ఈయన పేరేంటి? నాగరాజ్. ఎన్నాళ్ళు బట్టి చేస్తున్నారు వర్క్ ఇక్కడ మీరు? ఎన్నాళ్ళు బట్టి చేస్తున్నారు చెప్పండి. అంటే కంప్లైంట్ ఎప్పుడు రాలేదే? ఫస్ట్ టైం రావడం కంప్లైంట్ మీకు? కన్జ్యూమర్స్ ఎవరు చెప్పలేదు? కస్టమర్స్ ఎవరు? నిరంతర సంచలన వార్తా సమాచారం కోసం వీక్షిస్తూనే ఉండండి మా VST న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.